Welcome to Vijaya Innovations. Get ready for delicious recipes and endless fun with friends. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ ఇన్నోవేషన్స్. ఇదేం రెసిపీ అనుకుంటున్నారా? కొత్త రెసిపీ లాగా ఉంది కదా. సో ఇది పావు బాజీ బన్స్ తోటి మనం చేస్తున్నాం అనమాట. చీజ్ తేజా పావ్. సో చూడొచ్చు మీరు, చీజ్ ఎంత వేసానో ఇందాక మీకు చూపించాను కదా. సో ఇది స్నాక్ రెసిపీ అండి. సో రోజు ఈవినింగ్ మనకు ఒక స్నాక్ కావాలి. సో ఇది ఇంకొక వెరైటీ అనమాట. సో దీన్ని ప్రాసెస్ మీకు అంతా డీటెయిల్గా చెప్తానండి. సో మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. చీజ్ తేజా పావ్. సో దీనికి ప్రొసీజర్ నేను చెప్తానండి. సో స్టెప్ బై స్టెప్ మీరు ఫాలో అయిపోతే చాలండి. సో చాలా సింపుల్ ప్రాసెస్. దీంట్లో మీకు వీడియోలో లెందీ అనిపించవచ్చు. ఒక్కసారి మీకు అలవాటు అయిపోతే ప్రొసీజరు మొత్తం ఎలా చేయాలి ఏంటి అనేది స్టెప్స్ తెలిసిపోతే చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు టక్మని చేసుకోవచ్చు అనమాట. 5 minutes కూడా పట్టదు. సో మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో నేను ఒక బండి పెట్టుకుంటున్నాను. సో ఈ బండి నేను ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసేస్తాను. సో జస్ట్ డ్రై రోస్ట్ చేయటానికి అనమాట మనకి బండి కావాల్సింది. కొంచెం కొంచెం క్వాంటిటీ మనం చేసుకునేది. సో చిన్న బండి పెట్టుకోండి. ఇది నేను హై ఫ్లేమ్లోనే చేస్తున్నానండి. సో మనం అక్కడ పక్కన ఉంటే సరిపోతుంది. బై ఛాన్స్ మనం వేరే పని చేస్తున్నాము అని అంటే లో ఫ్లేమ్ పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవచ్చు పల్లీల్ని. సో ఇది నేను 1 కప్ తీసుకున్నానండి. మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతాయి పీనట్స్. సో కొంచెం స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి. సో ఒక సైడ్ అవుతుంది కదా, మళ్ళీ రెండో సైడ్ కోసం మళ్ళీ కలపాలన్నమాట కొంచెం. సో చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక్క 2 minutes ఉంచుతానండి. దీన్ని మనం ఇంకా బౌల్లోకి తీసుకుందామండి. సో చల్లారుతుంది అనమాట. సో చల్లారేదాకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో ఇదే బండిలో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. కొంచెం వేడి అయ్యేదాకా ఆగాలండి. నూనె కొంచెం వేడి ఇది కావాలి. ఇప్పుడు వేడి అయిపోయిందండి ఆయిల్. సో నేను ఒక 3 చిల్లీస్ తీసుకుంటున్నానండి. గ్రీన్ చిల్లీస్ డార్క్వి తీసుకుంటున్నాను. సో కారం ఉంటుంది అనమాట. సో దీన్ని నేను సిజర్స్ తోటి కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాను బాండీలోని డైరెక్ట్గా. సన్నగా చేసేసుకొని కట్ చేసుకున్నానండి. అండ్ ఇప్పుడు దీన్ని మనం రోస్ట్ చేసుకుంటాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకుంటున్నానండి. సో ఇది కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేస్తాయి అన్నమాట చిల్లీస్. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో దట్ మిక్స్ అవుతూ ఉంటుంది. కింద వైపు రోస్ట్ అయినప్పుడు కొంచెం తిప్పితే మనకి సెకండ్ సైడ్ కూడా రోస్ట్ అయిపోతాయి అన్నమాట. సో నేను అంతలోకి ఇది రోస్ట్ అయ్యే లోపల ఒక వెల్లుల్లిపాయలు తీసుకుంటున్నానండి. వెల్లుల్లిపాయ మనం పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి, ఒక ఫుల్ పాయి. మనం ఏం చేస్తామంటే వెల్లుల్లిపాయని కూడా ఇట్లాగే రోస్ట్ చేస్తామన్నమాట. సో అందుకని ఫుల్ పాయి ఒకటి పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలి. సో నేను యాడ్ చేసేసుకున్నాను ఆ వెల్లుల్లిపాయలు ఏదైతే మనం పీల్ చేసామో అయ్యే. సో దీన్ని కూడా మనం గోల్డెన్ బ్రౌన్ అవ్వనివ్వాలండి. సో కొంచెం టైం పడుతుందండి. ఒక్కసారి గోల్డెన్ బ్రౌన్ స్టార్ట్ అయిందంటే తొందరగా అయిపోతుంది అనమాట. సో మళ్ళీ కలుపుకోండి ఒకసారి. సో చూడండి, 1-2 పాయలు అయినాయి అనమాట. సో
సో నేను మళ్ళీ తిప్పి వేస్తున్నాను అనమాట. సో దట్ రెండో సైడ్ కూడా గోల్డెన్ బ్రౌన్ అయిపోతుంది. సో అట్లా అన్ని వెల్లుల్లిపాయలు చేసుకోవాలండి. జస్ట్ ఒక 2 మినిట్స్ అండి, గోల్డెన్ బ్రౌన్ అయిపోతాయి. మనం హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాం కాబట్టి తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. సో చూడండి, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను అనమాట. సో ఏదైతే రెండో సైడ్ అవ్వాలో అవి నేను తిప్పి పెట్టేస్తున్నాను అనమాట. సో ఏదైతే మన దగ్గర మన ఈ హీట్ ఉంటుంది కదా బండిది, గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత అదే హీట్లో ఇవి గోల్డెన్ బ్రౌన్ అయిపోతాయండి రెండో సైడ్. సో ఇప్పుడు నేను జీలకర్ర వేసుకుంటున్నాను కొంచెం. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నా టేస్ట్ ప్రకారంగా. గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం అయినా సరిపోతుందండి ఆ హీటే. జీలకర్ర కొంచెం వేగితే చాలన్నమాట. అండ్ సాల్ట్ మిక్స్ అవ్వటానికి అనమాట, సో ఫ్లేవర్ కోసము. సో గ్యాస్ ఆఫ్ చేసుకొని అదే వేడి మీద కలుపుకుంటే సరిపోతుందండి. సో ఆల్మోస్ట్ డన్ అండి. సో ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇందాక పీనట్స్ చేసి మనం డ్రై రోస్ట్ చేసాం కదా, అవి చల్లారిపోయినాయి. సో మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత తీసుకుంటే సరిపోతుందండి. సో కొంచెం పీనట్స్ నేను పక్కన వదిలేసాను అనమాట. సో ఇప్పుడు మనం అది ఏదైతే మనం వెల్లుల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీస్ రోస్ట్ చేసామో, ఆయిల్లో ఫ్రై చేసినట్టు చేసాం కదా, సో అవి తీసుకొని దీంట్లో యాడ్ చేసేస్తాం అనమాట. జీలకర్ర, ఉప్పు అన్నీ యాడ్ చేసేసామండి. సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇది మీరు స్టెమ్స్ తోటి కావాలంటే కూడా వేసుకోవచ్చండి. సో నా దగ్గర పైన పార్ట్ ఉందన్నమాట కొత్తిమీరది, సో నేను అది వేసుకున్నాను. ఇప్పుడు చూడండి మిక్సీ పడితే ఎలా వచ్చేసిందో పౌడర్ లాగా, కొంచెం పేస్ట్ కొంచెం పౌడర్ అట్లా. ఫ్రెండ్స్, నేను ఇది ఒక బౌల్ తీసుకున్నాను. ఇది ఒక పొటాటో కట్ చేసి ఉడకబెట్టాను. సో దీన్ని బాగా స్మాష్ చేసుకుంటాను. మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇప్పుడు స్మాష్ చేసేసానండి, మొత్తం పేస్ట్ లాగా చేసేసాను. సో దీంట్లో మనకి పీనట్స్ది ఎంత మిక్సీ పట్టింది, మసాలా ఎంత కావాలి సరిపోతుంది అనుకుంటే అంత తీసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసాం కదండి. సో మిక్స్ చేసిన తర్వాత చిన్న క్యాప్సికమ్, ఒక చిన్న క్యాప్సికమ్ తీసుకుంటున్నాను. అదొక సన్నగా కట్ చేస్తున్నాను అనమాట. సో క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసేసుకుంటానండి. మన మిక్సీ పేస్ట్ రెడీ అయిపోయిందండి పీనట్స్ది, తేజా పావు కోసం. సో తేజా అయితే రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటారా, సో నేను ఒక ప్యాన్ తీసుకున్నాను. సో దీంట్లో ఇప్పుడు నేను పావు బాజీ బన్స్ తీసుకుంటున్నానండి. సో ప్రీహీట్ చేసుకున్నాను ప్యాన్ని, గ్యాస్ ఆన్ చేసేసుకొని. సో బటర్ కొంచెం అప్లై చేస్తున్నాను. బటర్ స్ప్రెడ్ చేసుకోండి సో దట్ ఈక్వలీ బన్స్ మీద కోట్ అవుతుంది అనమాట. సో ఇది తేజాది మనం రెడీ చేసుకున్నాం కదా, ఫస్ట్ పొటాటో మిక్సింగ్కి ముందు రెడీ చేసుకున్నది మిక్సీ జార్ది పీనట్స్ది అనమాట పౌడరు. సో అది కొంచెం స్ప్రెడ్ చేసుకుంటున్నానండి, బటర్లో మిక్స్ చేసుకుంటున్నాను వేసి. ఇప్పుడు నేను పావుబాజీ బన్స్ని 4 పీసెస్లో కట్ చేసుకున్నాను. సో ఆ 4 పీసెస్ని రోస్ట్ చేసుకుంటాను అనమాట. ఏదైతే బటర్ది మసాలా ఉందో సో దాని మీదే ఇచ్చేస్తాను అనమాట, ఫ్రై చేసేస్తాను. సో గోల్డెన్ బ్రౌన్ లాగా వచ్చేస్తాయండి పావుబాజీ బన్స్, చూడొచ్చు మీరు. ఇప్పుడు మనం తిప్పి రోస్ట్ చేసుకుంటామండి. సో చూడండి కలర్ చేంజ్ అయ్యింది కదా పావుబాజీ బన్స్. సో పేరప్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాము పావుబాజీ బన్స్. సో ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ జార్లో పేస్ట్ పట్టాం కదా పొటాటో స్టఫింగ్ది,
మిక్సీ జార్లో పౌడరు ప్లస్ పొటాటో అండ్ క్యాప్సికమ్. సో ఇది మొత్తంది పేస్ట్ ఉంది కదా, సో అది నేను దీనికి అప్లై చేస్తున్నానండి పావ్ భాజీ బన్కి. సో మీకు ఎంత కావాలో క్వాంటిటీ అంత స్టఫ్ పెట్టుకోవచ్చండి, ఎందుకంటే స్టఫింగ్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. క్యాప్సికమ్ ఆప్షనల్ అండి, క్యాప్సికమ్ లేకపోయినా పర్వాలేదు, అంటే పిల్లలు క్యాప్సికమ్ తినరు కాబట్టి, బట్ చాలా సన్నగా కట్ చేసి వేసాం కాబట్టి తినొచ్చండి. సో ఇప్పుడు నేను స్టఫింగ్ పెట్టేశాను కదా, సో చీజ్ తురిమేస్తానండి. గ్రేటర్ తోటి తురిమేసి రెండింటి మీద వేసేసుకోండి చీజ్. సో చూడొచ్చు చీజ్ సరిపోతుంది. సో కింద ప్యాన్ మీద ఉన్న చీజ్ కదా తీసి పెట్టేసేయచ్చు అనమాట. సో ఇప్పుడు నేను సిమ్లో పెట్టుకున్నానండి ఇది, ఎందుకంటే చీజ్ మెల్ట్ అవ్వాలి కదా అందుకని. సో ఇప్పుడు నేను పావ్ భాజీ బన్ క్లోజ్ చేస్తున్నానండి. సో పైనుంచి క్లోజ్ చేసేస్తే సో చీజ్ మెల్ట్ అవుతుంది అనమాట. సో సిమ్లోనే పెట్టుకున్నాము మనము. సో ఒక మూత పెట్టుకుంటున్నాను, సో దట్ చీజ్ మెల్ట్ అవుతుందండి బాగా మూత పెట్టుకుంటే. సో ఒక్క బౌల్లో వాటర్ పెట్టుకుంటున్నానండి, సో దట్ వాటర్ పేపర్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అండ్ కింద క్రిస్పీగా వస్తుందండి పావ్ భాజీ బన్. ఫ్రెండ్స్ ఒకసారి చూడండి చీజ్ మెల్ట్ అయిందా లేదా. సో చీజ్ మెల్ట్ అయితే మనం సర్వ్ చేసుకోవచ్చండి. ఇది మనం ఇట్లా ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు, మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు అండి. సో రెండు విధాలుగా చేసుకోవచ్చు, సేమ్ టేస్టే వస్తుందండి. జస్ట్ చీజ్ మెల్ట్ అవ్వటం మనకి కావాలన్నమాట బేసిక్. సో ఫ్రెండ్స్ మనం సర్వ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడవచ్చు ఇది చీజ్ తేజా పావు. సో ఇట్లా చీజ్ మెల్ట్ అయిపోయింది కదా, సో మన చీజీ తేజా పావు రెడీ అయిపోయిందండి. మనం డైరెక్ట్గా అయినా ఇట్లా తినేసేయచ్చండి, ఆర్ మనం టమాటో సాస్ లేకపోతే గ్రీన్ చిల్లీ సాస్ మన ఇంట్లో ఉంటాయి కదండి అవైలబుల్, సో దాంతో కూడా సర్వ్ చేయొచ్చు. సో పిల్లలకైతే టమాటో సాస్ తోటి నచ్చిద్దండి. సో మీరు అలా సర్వ్ చేసి చూడండి. ఐ హోప్ యూ లైక్ ఇట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ ఇన్నోవేషన్స్. ప్లీజ్ కమెంట్ బాక్స్లో పెట్టండి మీ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. Thanks for watching. Please like, share, and subscribe.